హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారాకి రిషి ఎక్కడున్నాడో తెలియదు అండ్ చక్రపాణి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అనే విషయం తెలుసుకొని ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. చక్రపాణి పాపం, అమ్మా నేను బాబు వస్తుంటే నా తలపై ఎవరో గట్టిగా కొట్టారు, అప్పటి నుండి అల్లుడు గారు ఎక్కడున్నారో నాకు తెలీదు, నేను హాస్పిటల్లో ఉన్నాను అని పాపం బాధగా చెప్తారు. వసుధార ఖచ్చితంగా రిషి సార్ని దాచిపెట్టాల్సిన అవసరం శైలేంద్రకి మాత్రమే ఉందని గట్టిగా నమ్మి శైలేంద్ర ఇంటికి ఆవేశంగా వెళ్తుంది వసుధార శైలేంద్ర ఇంటికి రీచ్ అవుతుంది. శైలేంద్ర భద్రకి కాల్ చేసి, నువ్వు సూపర్ రా, నేను చెప్పినట్టు రిషిని కిడ్నాప్ చేసావంటాడు. కానీ భద్ర కిడ్నాప్ చేయలేదని తెలుసుకొని షాక్ అవుతాడు శైలేంద్ర. ఇటు రాజీవ్ కిడ్నాప్ చేయలేదు, అటు భద్ర కూడా కిడ్నాప్ చేయలేదు, మరి రిషి ఎక్కడున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. ఈలోపే వసుధార శైలేంద్ర దగ్గరికి వచ్చి, రేయ్ శైలేంద్ర, నిజం చెప్పు, రిషి సార్ ఎక్కడున్నారని ఆ చెంప ఈ చెంప గట్టిగా కొడుతూ ఉంటుంది వసుధార. అమ్మా వసుధార, ఏంటమ్మా ఇది, ఎందుకింత ఆవేశంగా ఉన్నావు అని అడుగుతారు ఫణీంద్ర. సార్ మీకేమీ తెలియదు సార్, మీకేమీ వీడి గురించి తెలీదు అని అంటుంది వసుధార. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటాడనమాట ఫణీంద్ర. సార్ వీడి ఎన్ని పాపాలు చేశాడో మీకు తెలుసా, ఎన్ని దుర్మార్గాలు చేశాడో తెలుసా, ఇన్ని రోజులు చెప్తే మీకేమవుతుందోనని, మీరు ఎక్కడ బాధపడి ఎక్కడ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారోనని ఇన్నాళ్ళుగా నేను, మావయ్య గారు, చనిపోయిన మా అత్తయ్య గారు కూడా మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాం. కానీ వీడు ఇంతకి తెగించాక కూడా నేను నిజం చెప్పకుండా ఊరుకోను. అసలు రిషి సార్ మాయమవడానికి కారణం ఎవరో తెలుసా సార్? ఇదిగో వీడే, మీ కొడుకు శైలేంద్రే. జగతి మేడం బ్రతుకున్నప్పుడు, తను ఎండీ పదవిలో ఉన్నప్పుడు ఎండీ పదవి నుండి దిగిపోమని జగతి మేడంని రకరకాలుగా టార్చర్ చేసేవాడు. అసలు రిషి సార్పై అభియోగం మోపిందే ఈ శైలేంద్ర. అలాంటిది వీడికి ఇంకా ఎండీ పదవిపై ఆశ పోలేదు, నన్ను కూడా చాలాసార్లు బెదిరించాడు. ఇప్పుడు నన్నేమీ చెయ్యలేక రిషి సార్ని కిడ్నాప్ చేసి తన దగ్గర దాచిపెట్టుకున్నాడు. నిజం చెప్పరా, నిజం చెప్పు, ఎక్కడున్నారు రిషి సార్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది వసుధార. ఇంకా వెంటనే వసుధార మాటలు విని ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట ఫణీంద్ర తన హార్ట్ దగ్గర చేపెట్టుకుంటారు. వసుధార, నువ్వు చెప్పేది నిజమా? అంటే వీడు నా కొడుకు ఇంత దుర్మార్గుడా? నా కొడుకు ఇలాంటి దుర్మార్గుడా, నేరస్తుడా? వీడు జగతిని పొట్టన పెట్టుకున్న వెధవా? ఇప్పుడు వీడిని ఏం చేయాలి? వీడిని చంపేస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ హార్ట్ అటాక్ వస్తుందన్నమాట ఫణీంద్రకి. ఇంకా వెంటనే కుప్ప కూలిపోతారు ఫణీంద్ర, అలా కింద పడిపోతారు. అప్పుడే ఇంకా దేవయాని, ఏవండి అని చెప్పి ఫణీంద్ర దగ్గరికి వస్తుంది. డాడీ అని శైలేంద్ర కూడా వెళ్తాడు. వసుధార పాపం అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా వాళ్ళు చూసేసరికి, వీఆర్ సారీ, ఈయన చనిపోయారు అని డాక్టర్ చెప్తారు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నో అని మనసులో అనుకుంటుంది వసుధార. అంటే శైలేంద్ర ఇంటికి వచ్చినంత వరకు నిజమే, కానీ ఇంకా ఇదంతా కలగంటుందనమాట వసుధార. ఒకవేళ నేను శైలేంద్ర గురించి నిజం చెప్తే ఖచ్చితంగా ఫణీంద్ర సార్ చనిపోతారు, ఫణీంద్ర సార్ గుండె తట్టుకోలేదు అని కంట్రోల్ చేసుకుంటుంది వసుధార. అప్పుడే దేవయాని వసుధార దగ్గరికి వస్తుంది. ఏంటి వసుధార, ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది దేవయాని. ఏం లేదు మేడం, ఒకసారి శైలేంద్రతో మాట్లాడాలని వచ్చాను అని అంటుంది. ఏంటి ఈ మధ్య నువ్వు మా అబ్బాయికి కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదు, శైలేంద్ర అంటావేంటి? వాడు నీకంటే చిన్నవాడిలాగా. శైలేంద్ర సార్ అని అనాలి. నీకు నడమంత్రపు సిరి వచ్చి అప్పటికప్పుడు ఎండీ అయ్యావు, కానీ నా కొడుకు పుట్టుకతోనే రాజు. వాడు అమెరికా వెళ్ళి చాలా బిజినెస్ చేశాడు, వాడిని నువ్వు పేరు పెట్టి పిలుస్తావేంటి అని అంటుంది దేవయాని. చూడండి మేడం, పేరు, మర్యాద, గౌరవం, సంస్కారం ఇలాంటివన్నీ మనం పుట్టుకతో పెంచిన పెంపకంతో తెచ్చుకోవచ్చు. అంతేకాని పేరు పోగొట్టుకోవాలంటే వాళ్ళు చేసే దుర్మార్గపు పనుల వల్ల కూడా ఎంతటి వారికైనా పేరు పోతుంది. మీ అబ్బాయిని మీరు ఎలా పెంచారో బాగా తెలుసు, నేను రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకోవద్దు అని అంటుంది వసుధార. అప్పుడే ఇంకా శైలేంద్ర కన్ఫ్యూజింగ్గా హాల్లోకి వస్తాడు. ఇంతకీ మరి రిషి ఏమైనట్టు అని ఆలోచిస్తూ ఉంటాడు.
వసుధారాని చూస్తాడు శైలేంద్ర. ఏంటి వసుధారా, ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతాడు. వెంటనే ఇంక వసుధారా అలా గార్డెన్లోకి తీసుకువెళ్తుంది శైలేంద్రని. నిజం చెప్పు, ఎక్కడ ఉన్నారు, రిషి సార్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది వసుధారా. చూడు వసుధారా, రిషి ఎక్కడున్నాడో నాకు తెలీదు, ఆయన నన్ను అడుగుతున్నావేంటి అని అంటాడు శైలేంద్ర. నిజం చెప్పు, లేకపోతే మొన్న ఎలా నీ చెంప చెల్లు మనిపించానో అలానే చెంప చెల్లు మనిపిస్తాను, నిజం చెప్పు అని అరుస్తుంది వసుధారా. చూడు వసుధారా, నేను ఈ భూమి పైన అందరికంటే ఎక్కువగా ప్రేమించింది మా మమ్మీనే. మా మమ్మీపై ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా రిషి ఎక్కడున్నాడో నాకు తెలీదు. నేను అన్ని విధాలా రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవాలనుకున్నాను, కానీ తెలుసుకోలేకపోయాను. నిజంగా నాకు రిషి ఎక్కడున్నాడో తెలీదు అని అంటాడు శైలేంద్ర. ఇంకా శైలేంద్ర మాటలకి కొంచెం నమ్మకం వస్తుందన్నమాట మహేంద్రకి. అది కాదు అని అంటుంది వసుధారా. అమ్మ వసుధారా, రామ్మ వెళ్దాం రా అని అంటారు మహేంద్ర. మావయ్య వీడు అబద్ధం చెప్తున్నాడు అని అంటుంది వసుధారా. లేదమ్మా, వాళ్ళ అమ్మపై ఒట్టు వేశాడు కదా, వాడేమీ అబద్ధం చెప్పటం లేదు. రిషి ఎక్కడున్నాడో మనం తెలుసుకోవాలి, రామ్మ వసుధారా అని మహేంద్ర అండ్ అనుపమ ఇద్దరూ వసుధారాని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు. చూడమ్మా వసుధారా, నువ్వు ఆవేశంతో బయలుదేరడం చూసి ఇంకా ఇంట్లో ఎక్కడ పెద్ద గొడవ చేస్తావోనని, ఆ విషయం అన్నయ్యకి తెలుస్తుందేమోనని చాలా భయపడ్డాను అని అంటారు మహేంద్ర. నేను కూడా వాడిని చూడగానే 2 చెంపలు పగల కొట్టి నిజం మా సార్కి చెప్పాలి అనుకున్నాను మావయ్య. కానీ శైలేంద్ర కన్న కొడుకే ఇలాంటి దుర్మార్గుడిని నిజం తెలిస్తే ఎక్కడ ఫణీంద్ర సార్ గుండె ఆగిపోతుందోనని గుర్తుకు వచ్చి నేను నిజం చెప్పలేకపోయాను. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, వాడి దగ్గర రిషి సార్ లేరు. మరి రిషి సార్ ఎవరి దగ్గర ఉన్నారు అని ఆలోచిస్తుంది వసుధారా. వసుధార, మహేంద్ర, అనుపమ ఇంటికి రీచ్ అవుతారు. చక్రపాణి, అమ్మా వసమ్మ వచ్చేసావా, అల్లుడు గారు ఎక్కడున్నారో తెలిసిందా అని అడుగుతారు. లేదు నాన్న అని అంటుంది వసుధార. మరి ఎక్కడ ఉన్నారమ్మా అని ఆలోచిస్తూ ఉంటారు. నాకు అది అర్థం కావటం లేదు నాన్న అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది వసుధార. అప్పుడే ఇంకా భద్ర వసుధార వాళ్ళ దగ్గరికి వస్తాడు. మేడం, సార్ అని పిలుస్తాడు మహేంద్రని. ఇంకా మహేంద్ర భద్రం చూసి ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు. అది కాదు సార్, యూత్ ఫెస్ట్కి వెళ్ళారు కదా, అంతా బాగానే ఉందా, ఏంటి పాపం ఈసారికి దెబ్బ తగిలింది, ఏమైంది సార్ అని అడుగుతారు భద్ర. అవన్నీ నీకెందుకు, వెళ్ళు అని అంటుంది వసుధార. అలా కాదు మేడం, ఏం జరిగిందో తెలుసుకుంటే నా వంతు సహాయం నేను చేస్తాను కదా అని అంటాడు భద్ర. అప్పుడే మహేంద్ర, ఏం చెప్పమంటావు భద్ర, కాలం మాపై కాటు వేసింది. వసుధార మనసుకి మనశ్శాంతి లేకుండా పోయింది. రిషి, చక్రపాణి గారు కలిసే ఇంటి నుండి బయలుదేరారు. కానీ దారి మధ్యలో ఎవరో పాపం చక్రపాణి గారి తలపై కొట్టి రిషిని తీసుకువెళ్ళిపోయారంట. రిషి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియటం లేదు అని బాధపడుతూ ఉంటారు మహేంద్ర. సార్, అవునా, ఇంత విషయాలు జరిగాయా? మీరేమీ కంగారు పడద్దు సార్, నాకు కొంతమంది రౌడీలు కాంటాక్ట్లోనే ఉంటారు, వాళ్ళని అడుగుతాను. అసలు రిషి సార్ని చూపించి ఒకవేళ సార్ ఎక్కడైనా వాళ్ళకి తెలిసేమో అని నేను కనుక్కుంటాను సార్ అని బయలుదేరుతాడు భద్ర. అనుపమ వసుధారతో, అమ్మ వసుధారా, ఈ విషయాన్ని ముకుల్తో చెప్దామా అని అంటారు. ఇంక వెంటనే ఆలోచనలో పడుతుంది వసుధార. అవును అను, నువ్వు కరెక్ట్గా గుర్తు చేశావు. అమ్మ వసుధారా, విషయం చేదాటిపోయింది. ఇప్పుడు రిషి ఎక్కడున్నాడో మన ఎవరికీ తెలీదు. కాబట్టి ఈ విషయాన్ని ముకుల్కి చెప్తే ముకుల్ వెంటనే స్పీడ్గా ఎక్కడైనా ఉన్నారేమో ట్రేస్ అవుట్ చేస్తారమ్మా. ప్లీజ్ రిషి గురించి ముకుల్కి చెప్దాం అని అంటారు మహేంద్ర. సరే మావయ్య అని పాపం బాధపడుతూ ఉంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శైలేంద్ర మాత్రం రాజీవ్కి ఫోన్ చేస్తాడు. హలో భయ్యా, ఏంటి అని అడుగుతాడు రాజీవ్. రేయ్, నీకొక విషయం తెలుసా, ఇప్పుడు ఆ రిషి ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజీవ్. ఏంటి అని అంటారు. అవును, నిన్న చక్రపాణి వాళ్ళు వస్తుంటే చక్రపాణి తలపై ఎవరో గట్టిగా కొట్టి రిషిని తీసుకువెళ్ళిపోయారంట. ఇప్పుడు రిషి ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు అని అంటారు శైలేంద్ర. ఒక్కసారిగా రాజీవ్ షాక్ అవుతాడు. ఇదేం ట్విస్టు, మీరు నేను కాకుండా రిషిని కిడ్నాప్ చేయాలనుకునేంత బద్ధశత్రువులు ఎవరున్నారు భయ్యా అని అడుగుతాడు రాజీవ్. ఏమోరా, నాకేం తెలుసు అని అంటాడు శైలేంద్ర. కనుక్కుంటానులే భయ్యా, ఖచ్చితంగా కనుక్కుంటాను అని ఇంకా కాల్ పెట్టేస్తాడనమాట రాజీవ్. అయినా ఎక్కడ ఇదంతా జరిగింది అని జరిగిన స్పాట్కి వెళ్తాడు. వెళ్ళి ఇంకంతా చూస్తూ ఉంటాడు. మావయ్యని కొట్టి ఆ రిషిని తీసుకువెళ్ళారంటే
ఎవరికంత పగ ఉంది? లేకపోతే కావాలని తీసుకువెళ్లారా అని ఆలోచిస్తూ ఉంటాడు రాజీవ్. ఇది ఇలా ఉండగా ముకుల్ వసుధార వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. వసుధార, చక్రపాణి జరిగిందంతా చెప్తారు. ఇంకా ముకుల్ ఆలోచనలో పడతారు. ముకుల్, మీరైతేనే దీనికి బెస్ట్ సొల్యూషన్ చూపిస్తారని మేము అనుకుంటున్నాం అని అంటారు మహేంద్ర. సార్, ఇప్పుడు మన దగ్గర ఉన్నది కేవలం ఒకే ఒక్క దారి అని అంటారు. ఏంటది అని అడుగుతుంది అనుపమ. సోషల్ మీడియాలో మనం వైరల్ చేయాలి అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వాట్ అని అంటారు మహేంద్ర. అవును సార్, రిషి సార్ రిప్ అని చాలామంది స్టేటస్లు స్టోరీలు పెట్టారు. అప్పుడు కాలేజ్ అంతటా పాకింది. ఇప్పుడు మనం అవే వాటిని యూస్ చేసి వేర్ ఈస్ రిషి సార్ అనే ట్యాగ్ లైన్ని ఫేమస్ చేస్తే ఖచ్చితంగా రిషి సార్ ఎక్కడున్నారో ట్రేస్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. ఒకవేళ రిషి సార్ని ఎవరైనా చూసినా సరే వాళ్ళు ఖచ్చితంగా రిషి సార్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ చెప్తారు అని అంటారు ముకుల్. అప్పుడే వసుధార, లేదు ముకుల్ సార్, అలా చేయడం మంచిది కాదు. మినిస్టర్ గారికి అందరికీ రిషి సార్ వస్తున్నారు అని చెప్పాం. మళ్ళీ ఇప్పుడు రిషి సార్ మిస్ అయ్యారంటే అందరూ ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటారు. మరి ఏం చేద్దాం మేడం అని అడుగుతారు ముకుల్. అప్పుడే మహేంద్ర, అమ్మ వసుధార, మనకి విష్ కాలేజ్ స్టూడెంట్స్ తెలుసు కదా, వాళ్ళతో పోనీ ఏదైనా క్యాంపెయిన్ చేయిస్తే అని అంటారు. వెంటనే వసుధార ఐడియా వస్తుంది. అవును అవును మావయ్య, నేను వెంటనే పాండ్యన్కి కాల్ చేస్తాను అని పాండ్యన్కి కాల్ చేస్తుంది వసుధార. పాండ్యన్ వసుధార దగ్గరికి వస్తాడు. మేడం అని అంటారు. పాండ్యన్, నీకు కొన్ని సిచ్యువేషన్స్ని నేను చెప్పలేను, కానీ రిషి సార్ కనిపించకుండా పోయారు. ఎక్కడ ఉన్నారో తెలీదు. రిషి సార్ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు రిషి సార్ ఎక్కడున్నారో మీరు మాత్రమే తెలుసుకోగలరు. ఎందుకంటే మీ నాన్నగారికి ఈ స్టేట్లో, పక్క స్టేట్లో కూడా ఎవరెవరు ఎలాంటి రౌడీలు ఎక్కడ దొరుకుతారు అనే విషయాలపై పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే రిషి సార్ని కిడ్నాప్ చేసింది ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి పాండ్యన్ అని అంటుంది వసుధార. మేడం, ఇలాంటి విషయాలు మా నాన్నకి కొట్టిన పిండి. నేను వెంటనే మా డాడీకి డీటెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తాను. ఆయన ఖచ్చితంగా కొన్ని గంటల్లోనే రిషి సార్ ఎక్కడున్నారో చెప్తారు. అది మాత్రమే కాదు, మేము కూడా వెళ్ళి రిషి సార్ ఎక్కడున్నారో వెతుకుతాం మేడం అని చెప్పి పాపం ఇంకా బైక్స్పై బయలుదేరుతారనమాట పాండ్యన్ అండ్ బ్యాచ్. ఇంకా రిషి ఎక్కడున్నాడు, అసలు ఎక్కడెక్కడ రౌడీలు ఎక్కడ దొరుకుతారు, వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళి వెతకడం అదంతా స్టార్ట్ చేస్తారు పాండ్యన్ బ్యాచ్. అమ్మ వసుధార, పాండ్యన్ని చూశాక నాకు కాస్త ధైర్యంగా అనిపిస్తుంది. నువ్వేమీ బాధపడద్దు, ఖచ్చితంగా రిషి దొరుకుతాడు అని చెప్పి మహేంద్ర ధైర్యం చెప్తాడు వసుధారాకి. ఇది ఇలా ఉండగా భద్ర కూడా అంతా వెతుకుతూ ఉంటాడు. ఇంకా అలా భద్ర కొంతమంది కాంటాక్ట్స్ ద్వారా రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా రిషిని మనకి చూపిస్తారు. రిషికి సీక్రెట్గా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని సలైన్స్ ఇవ్వడం, మెడిసిన్స్ ఇవ్వడం, సిరప్ని రిషికి ఇవ్వడం, అవన్నీ ఒక వ్యక్తి చేస్తూ ఉంటాడు. ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. ఒక గోడౌన్, ఒక డెన్ లాంటి సీక్రెట్ ప్లేస్లో అదంతా జరుగుతూ ఉంటుంది. ఇంకా రిపోర్ట్స్ చూసి ఖచ్చితంగా 2 డేస్లో రిషి మామూలు మనిషి అవుతాడు అని మనసులో అనుకుంటారు ఆ న్యూ క్యారెక్టర్. ఇంకా ఒక న్యూ క్యారెక్టర్ దగ్గర రిషి అయితే గోడౌన్లో ఉంటాడనమాట. ఆ ప్లేస్ ఎవ్వరికీ తెలీదు. ఇంకా అలా ఇటువైపు భద్ర, ఇటువైపు పాండ్యన్, మహేంద్ర వాళ్ళు వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. శైలేంద్ర, రేయ్ వాడు కనబడగానే వెంటనే వేసేయి, అప్పుడు అదంతా రౌడీల అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అని శైలేంద్ర కూడా ఇంకా ఎదురు చూస్తూ ఉంటాడనమాట రిషి ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని. అప్పుడే కరెక్ట్గా భద్ర అలా వెళ్తూ ఉంటే ఇంకా రిషి ఫోటో చూపిస్తాడు. ఇతన్ని మేము చూసామని కొంతమంది చెప్పడంతో ఇంకా డెన్ లోపలికి వెళ్తాడనమాట భద్ర. డెన్ లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ రిషి కనబడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు భద్ర. అప్పుడే అక్కడికి పాండ్యన్ వాళ్ళు కూడా వస్తారు. ఇంకా పాండ్యన్ వాళ్ళు కూడా రిషిని చూసి షాక్ అవుతారు. రిషి సార్ అని చెప్పి పాండ్యన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఏయ్ ఎవర్రా నువ్వు, ఎందుకు రిషి సార్ని ఇక్కడ పెట్టారు మీరు అని అడుగుతాడు భద్ర. ఏయ్ అది అడగడానికి నువ్వెవరు, మా రిషి సార్ అని చెప్పి ఇంకా భద్ర పాండ్యన్ ఇద్దరు ఒకరి కాలర్ ఒకరు పట్టుకుంటారు. వెంటనే పాండ్యన్ బ్యాచ్లో ఒకరు ఏం చేస్తారంటే వసుధారకి మెసేజ్ పెడతారు. మేడం ఈ లొకేషన్కి రండి, రిషి సార్ మేము కనిపెట్టామని చెప్పి మెసేజ్ పెడతారు. ఇంకా మెసేజ్ చూసిన వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మావయ్య రిషి సార్ ఎక్కడున్నారో తెలిసిందంట, రండి వెళ్దామని చెప్పి ఇంకా వసుధార, మహేంద్ర, ఫణీంద్ర అందరూ బయలుదేరుతారనమాట రిషి ఉన్న ప్లేస్కి. ఇది ఇలా ఉండగా ఇద్దరు కాలర్ పట్టుకుంటారు కదా. స్టాప్ ఇట్ అని ఒక గొంతు వినపడుతుంది. ఇద్దరు భద్ర అండ్ పాండ్యన్ పక్కకి చూస్తారు. చూసేసరికి అలా ఒక న్యూ క్యారెక్టర్ అయితే నడుచుకుంటూ వస్తారు.
ఆ క్యారెక్టర్ పేరే ప్రేమ్ అన్నమాట. ఇంకా అలా నడుచుకుంటూ వస్తాడు. ఎవరు మీరు, ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతాడు ఆ న్యూ క్యారెక్టర్. అంటే రిషి సార్ని ఇక్కడ కిడ్నాప్ చేసి పెట్టింది అని అడుగుతాడు పాండ్యన్. అవును నేనే, రిషిని తీసుకువచ్చింది నేనే. ఏంటి అసలు ఎవరు మీరు అని అడుగుతారు ఆ న్యూ క్యారెక్టర్ ప్రేమ్. ఎంత ధైర్యం రా నీకు, మా రిషి సార్ని తీసుకువస్తావా అని భద్ర ఆ న్యూ క్యారెక్టర్ ప్రేమ్ని కొట్టడానికి వెళ్తాడు. హే మిస్టర్, నా చేతిలో ఉన్నదేంటో తెలుసా? పవర్ఫుల్ ఇంజెక్షన్. ఇది ఒక్కసారి మీలో ఎవరికైనా ఇచ్చానే అనుకో, మీరు వెంటనే చచ్చిపోతారు. ఇవ్వమంటారా అని అడుగుతాడు ఇంకా న్యూ క్యారెక్టర్ ప్రేమ్. ఇద్దరు ఇంకా పాపం భద్ర అండ్ పాండ్యన్ ఇద్దరు భయపడి వెనక్కి వెళ్ళిపోతుంటారు. అసలు ఎవర్రా నువ్వు, ఎందుకు మా సార్ని కిడ్నాప్ చేశావు, నీకేం కావాలి అని అడుగుతారు. నాకేమీ వద్దు, రిషినే నాకు కావాలి, వెనక్కి వెళ్ళండి అని రిషిని కరెక్ట్గా అలా తీసుకువెళ్ళిపోదాం అనే టైంకి అక్కడికి వసుధార, మహేంద్ర, అనుపమ వస్తారు. ఒక్కసారిగా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ షాక్ అయిపోతాడు. తప్పుకోండి అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే అక్కడికి ముకుల్ అండ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అందరూ దిగుతారనమాట. ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు. సార్ ఇదిగోండి, ఇతన్ని కిడ్నాప్ చేసింది ఇతనే, రిషి సార్ని ఇతనే కిడ్నాప్ చేశాడు అని చెప్పి పాండ్యన్, భద్ర వీళ్ళందరూ చెప్తూ ఉంటారనమాట. ఇంకా వసుధార అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది. సార్ ఒకసారి నేను చెప్పేది వినండి. రిషి సార్ని నేను కిడ్నాప్ చేస్తే ఎందుకు చేస్తాను? చంపడానికి చేస్తాను. మరి కష్టపడి ఈ సెలైన్స్ చూడండి, ఈ ఇంజెక్షన్స్ చూడండి, ఇవన్నీ నేను ఎందుకు సార్కి ఇస్తాను? ఎందుకు రిషిని బ్రతికించాలని అనుకుంటున్నాను అని అడుగుతాడు. ఇంకందరూ అలా చూస్తూ ఉంటారు. ఎందుకంటే రిషి సార్ బ్రతకడం ఇంపార్టెంట్ కాబట్టి. అసలు నేను రిషికి ఏమవుతానో తెలుసా? జగతి అత్తయ్య వాళ్ళ మేనల్లుని నేను అని చెప్తాడు ఆ న్యూ క్యారెక్టర్ ప్రేమ్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు. ముకుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇంకా రిషిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అసలు ఎవరు అని అడిగేలోపు, చిన్నప్పుడు మా అత్తయ్య నన్ను చాలా బాగా పెంచారు, ఏ కష్టం రానివ్వకుండా ఎంతో గారాబంగా పెంచారు. నువ్వు చదువుకొని డాక్టర్ అవ్వాలిరా, నువ్వు డాక్టర్ అయితే అందరికీ మంచి సహాయం చేయగలవని నాకు చిన్నప్పటి నుండి జగతి అత్తయ్య చెప్పేవారు. కానీ నన్ను వీళ్ళు హాస్టల్కి పంపించేశారు. కాలేజ్ హాస్టల్లో, స్కూల్ హాస్టల్లో నేను చదువుకుంటున్న టైంలో అమ్మ, నాన్నమ్మ, తాతయ్య యాక్సిడెంట్లో చాలా గాయాలయ్యి మా అమ్మ నాన్న చనిపోయారని నాకు తెలిసింది. వెంటనే వాళ్ళ దగ్గరికి రావాలనుకున్నాను. కానీ అదే టైంకి నాన్నమ్మ, తాతయ్య కూడా ప్యారలైజ్ అవడంతో చాలా బాధపడ్డాను. జగతి అత్తయ్యని చాలా మిస్ అయ్యాను. ఎవరూ లేని అనాథలా మారిపోయాను. అప్పటి నుండి ఆర్ఫనేజ్లోనే చదువుకున్నాను. కానీ జగతి అత్తయ్య పెంచిన ప్రేమని నిలువెత్తు రూపంగా పెరిగాను. ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి రిషిని జాగ్రత్తగా చూసుకోవాలని నేను కోరుకున్నాను. కానీ అదే టైంకి ఇలా వస్తుంటే రిషి కనబడ్డాడు. రిషిని కొంతమంది అటాక్ చేయడానికి వస్తుంటే నేను వాళ్ళ తలపై కొట్టి వెంటనే రిషిని ఇక్కడికి తీసుకువచ్చాను. ఒకవేళ రిషికి ప్రమాదం ఉందేమోనని ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఇక్కడ ఉంచి రిషికి ట్రీట్మెంట్ చేస్తున్నాను అని చెప్తారు. ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ముకుల్ భద్ర దగ్గరికి వస్తాడు. థ్యాంక్ యూ భద్ర, నువ్వు రిషిని ఎలా ఒకలా కనిపెట్టావు అని చెప్తారు. ఒక్కసారిగా శైలేంద్ర వీళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. అంటే అని అంటాడు శైలేంద్ర. ఎస్ మిస్టర్ శైలేంద్ర, తను ఎవరో కాదు, తను నా అసిస్టెంట్. హీస్ అండర్ కవర్ కాప్ మిస్టర్ భద్ర IPS. తనని మీ దగ్గర నేను కావాలనే పెట్టా. ఇప్పుడు మీరే దొరికిపోయారు. మీరు కాల్ రికార్డ్స్, మీరు మాట్లాడిన సోది చెత్త అంతా రికార్డ్ చేశాం. ఇంకా మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందే అని శైలేంద్రని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు ముకుల్. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.